నమస్తే బుల్లన్ బేర్. ఈ వీడియోలో ఏంజిల్ వన్లో డీమట్ అకౌంట్ ప్రాసెస్ చూసేద్దాం. అండ్ మీరు కూడా డీమట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను మా ఫాదర్ డీటెయిల్స్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. యాప్ ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి, ఓటీపీ వస్తుంది, కొన్ని పర్మిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్లో నేమ్ ఎంటర్ చేయాలి. అది కంప్లీట్ అవ్వగానే పేపర్లెస్ కేవైసీ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. పేపర్లెస్ కేవైసీ వెరిఫికేషన్లో ఫస్ట్ పాన్ నెంబర్ ఇవ్వాలి. యాజ్ యూజువల్ ఆటోమేటిక్గా అది ఫిల్ చేసేసుకుంటుంది. ప్రొసీడ్ టు డిజిలాకర్ని క్లిక్ చేయాలి. మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే రీడైరెక్ట్ అవుతుంది డిజిలాకర్ యాప్కి, లేదంటే ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. రీడైరెక్ట్ అవ్వగానే అలో క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఓటీపీ కోసం. సబ్మిట్ చేయండి. మీరు రీసెంట్గా డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే పిన్ గుర్తుంటుంది కాబట్టి ఎంటర్ చేయొచ్చు. అదే ఓల్డ్ యూజర్స్కి అయితే ఒకవేళ పిన్ గుర్తుండకపోతే ఫర్గాట్ పిన్ అని క్లిక్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది, నా స్క్రీన్ రికార్డర్ ఉంది కాబట్టి అదేది రికార్డ్ అవ్వలేదు. అది అవ్వగానే పిన్ సెట్ చేసుకోండి. పిన్ సెట్ చేయగానే మళ్ళీ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికోసం ₹1 పే చేయాలి. పేమెంట్ అవ్వగానే డన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ పేజీకి వస్తుంది. మన బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ ఒక లైవ్ సెల్ఫీ ఇవ్వాలి. సెల్ఫీ నీట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలని ఏం లేదు, ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తుంది. సబ్మిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మీరు మీ సిగ్నేచర్ ఇవ్వాలి. సిగ్నేచర్ ఎందుకంటే కన్సెంట్ ఇవ్వడానికి. కన్సెంట్ కోసం మీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే కన్సెంట్ వెరిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో కన్సెంట్ కోసం లింక్ అండ్ ప్రొవైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. ఇంకో ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇవ్వగానే నెక్స్ట్ స్టెప్లో యాక్చువల్లీ మనకు డీమ్యాట్ అకౌంట్లో 4 సెగ్మెంట్స్ ఉంటాయి. 4 సెగ్మెంట్స్లో 2 సెగ్మెంట్స్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. తర్వాత రిమైనింగ్ 2 సెగ్మెంట్స్ యాక్టివేట్ చేసుకోవడానికి బ్యాంక్ స్టేట్మెంట్ అని ఎనీవన్ ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతుంది. ప్రజెంట్ దీన్ని స్కిప్ చేద్దాం. డూ ఇట్ లేటర్ క్లిక్ చేయండి అంతే. యాన్యువల్ ఇన్కమ్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఎంప్లాయ్మెంట్ లేకపోతే అదర్స్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని టైప్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. అడిషనల్ డీటెయిల్స్ ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేయండి. నామినీ ఉంటే డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత కింద కంటిన్యూ విత్ కేవైసీ క్లిక్ చేయండి. ఓపెనింగ్ ఫామ్ ప్రివ్యూ వస్తుంది. అందులో మన డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ కింద ఈ సైన్ క్లిక్ చేయండి. ఈ సైన్ కోసం మీరు ఆధార్ నెంబర్ ఇవ్వాలి మళ్ళీ ఓటీపీ రావడానికి. ఇందాక 2 సెగ్మెంట్స్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయని చెప్పాయి కదా, అవి మ్యూచువల్ ఫండ్స్ అండ్ కరెన్సీ. రిమైనింగ్ 2 సెగ్మెంట్స్ అంటే ఏవైతే యాక్టివేట్ అవ్వవో అవి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ కమోడిటీ. తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేశాక ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేయండి. ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. మా ఫాదర్ది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కే కంప్లీట్ అయ్యింది. సో మ్యాక్సిమం 5 డేస్ అండి అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి. ఈ విధంగా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో యాప్ యొక్క ఇంటర్ఫేస్ చూద్దాం. వీలైతే షేర్ కూడా బై చేసే ప్రాసెస్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ఇన్వెస్టర్ ఫ్రమ్ మాధవ్.